శృంగేరి పీఠాన్ని కోట్లాది భారతీయుల తమ ఆరాధ్య దైవంగా భావిస్తారని, వారి మనోభావాలను గౌరవించాలని శృంగేరి పీఠ వేద పండితులు చింతపల్లి ఆంజనేయ గానపాటి అన్నారు. ఏమాత్రం అవగాహన లేని గోవిందనాథ స్వామి శృంగేరి పీఠ జగద్గురువులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శృంగేరి పీఠ జగద్గురువులు భారతీయ తీర్థ మహాస్వామి విధుశేఖర మహాస్వామి మీద చేస్తున్న అనుచిత ప్రేలాపనపై స్వామివారి భక్త బృందం శివరామకృష్ణ క్షేత్రంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వేద పండితులు చింతపల్లి ఆంజనేయ గణపాచి మాట్లాడుతూ ఆదిశంకరులు స్థాపించిన పీఠాలలో శృంగేరి పీఠం ప్రధానమైందన్నారు. నాటి నుంచి పీఠాధిపత్యం వహించిన పీఠాధిపతులు ధర్మరక్షకు కట్టుబడి ఉన్నారన్నారు. వేద సంస్కృతిని కాపాడుతున్న వారిపై ఏమాత్రం అవగాహన లేని గోవిందానంద స్వామి మాట్లాడుతున్న మాటలు ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. శివరామకృష్ణ క్షేత్రం ధర్మాధికారి శిష్ణవ హనుమాత్ ప్రసాద్ మాట్లాడుతూ కాయం కట్టిన ప్రతి వారు స్వామీజీవులు కాలేరని, ధర్మవర్తన కలిగి ఉండాలని సూచించారు. గురు సాంప్రదాయాన్ని పాటించాలని, భారతీయులకు గురువులను అందించిన భారత భూమిలో వివాదాస్పద వ్యాఖ్యలకు కూడదని హితవు పలికారు. గోవిందనాథ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేశారు. సమావేశంలో మల్లాది రఘునాథ శర్మ, కప్పగంతు పండరీనాథ్, గోరుగుంట రవి పాల్గొన్నారు. ఈ రకమైనటువంటి వ్యక్తి పోనీ ఏదో తీసుకున్నాడు, వైరాగ్యంతో తీసుకున్నాడు అనుకున్నామా? వైరాగ్యం కనిపించట్లేదు మనుషుల్లో. మరి ఈ రకమైనటువంటి ద్వేషపూరితమైన గురువుల యందు చేస్తున్నటువంటి వ్యక్తి, ఈ రకమైన వారికి మనం ఏదైనా సరే తగు ఉపాయం చేత ధర్మబోధ చేయడానికి అర్హత లేదు ఆయనకి. ఎందుకంటే ధర్మాతీతంగా మాట్లాడుతున్నాడు, నేనే ధర్మవేత్తను మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి ధర్మవేత్తకు మనం ధర్మబోధ చేసినా ఇవాళ ఎక్కదు. కాబట్టి గురువుల ఇలాంటి వారిని ఏమీ పరిగణించరు. ఒక తృణమో ప్రాయంగా చూస్తారు తప్ప, ఏనుగుపోతుంటే దోమలు అరుస్తూ ఉంటాయి, కుక్కలు అరుస్తూ ఉంటాయి, ఇవి అంతే వారికి. కాబట్టి వారి భూషణము దూషణము రెండూ సమానమే. ఆ స్థితిలో ఉన్నటువంటి మహనీయులు కాబట్టి ఇవేమి వారికి చెందటం లేదు. కానీ మన మనోభావములు బాధపడుతున్నాయి కాబట్టి, మన మనస్సుకు వేదన కలుగుతుంది కాబట్టి, ఇది మనమంతా కూడా భక్తులం వారికి హితము జరగాలని, ఇలాంటి వారు దూరం జరగాలని ప్రార్థిస్తూ ఆ భగవంతుణ్ణి మరోసారి వారికి ఆ బుద్ధి మరల్చుకొని సద్బుద్ధి ప్రాప్తం చేసి మనందరినీ కూడాను ఆయన మనతో పాటు ఆయన కూడా గురువులను సేవించి గురువుల అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తున్నాను. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయ కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభాయ నమః. శంకర భగవత్పాదుల వారు ధర్మ సంస్థాపనార్థం జ్ఞానావతారంగా ఈ భూమి మీద అవతరించి తన తర్వాత సనాతనమైనటువంటి వైదిక ధర్మం భారతదేశంలో, అఖండమైనటువంటి భారతదేశంలో కొనసాగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటు ప్రజల్ని సద్బుద్ధికి వైపు మరల్చాలని, ప్రభువులు ఎప్పుడైనా ధర్మానికి వ్యతిరేకంగా పరిపాలిస్తే వారిని పిలిచి శాసించి వారికి బోధించి వారిని చక్కదిద్దాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశం నలుదిక్కుల్లో 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించారు. అందులో యజురేవ శిరః, తస్య యజురేవ శిరః. 4 ఆమ్నాయ పీఠాల్లో కూడా యజుర్వేద పీఠంగా చెప్పబడేటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం శిరస్థానీయంగా ఉన్నది. ఆమ్నాయ మహాశాసనంలో కూడా ఏం చెప్పారంటే, దేశంలో ఎక్కడైనా ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆయా ఆమ్నాయ పీఠాల్లో ఉండేటువంటి జగద్గురువులు దాన్ని చక్కదిద్దలేకపోతే, ఏదైనా సందేహం వస్తే దక్షిణామ్నాయ పీఠం వారు దాన్ని నిర్ణయం చేసి దాన్ని చక్కదిద్దవలసినటువంటి బాధ్యతని కూడా చెప్పారు. ముందుగా అసలు ఆ జీవి యొక్క లక్షణం ఏమిటి అనేటువంటి విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే, కనీస అవగాహన కానీ, కనీస మర్యాద కానీ, కనీసం ఇంగిత జ్ఞానం కానీ లేని మనిషి ఒక ఆకారంలో ఒక సన్యాసిగా ఒక పీఠానికి ప్రతినిధిగా చెప్పుకుంటూ అవైదికమైన పాపకార్యాలను వనరుస్తున్న ఈ విచిత్ర జీవికి శృంగేరి శారదాపీఠ శిష్యులుగా మా హెచ్చరిక. ఓ హేయమైన జీవి, నువ్వు పూర్తిగా స్వార్థజీవివి. నువ్వు నీ స్వార్థానికి పొందుదామనుకున్న దాన్ని పొందలేకపోయినందున ఆదిశంకర్ల పేరు చెప్పుకుంటూ నువ్వు చేస్తున్న ఈ దురాగతం మాలాంటి సామాన్య భక్తులకు నీ మీద అసహ్యాన్ని కలిగిస్తోంది. నీ పాపం పండినందువల్లే నీవు చెప్పుకుంటున్న విషయాలను అర్థం చేసుకుని నీకు ఈ విధమైనటువంటి హితబోధ చేయబోతున్నావు.
ఓ వింత జీవి, ఈ ప్రపంచం వింతగా కనపడుతున్న జీవిని ముందు ఆసక్తిగా గమనిస్తుంది. తరువాత దాని నుండి వెలువడుతున్న దుర్గంధాన్ని చూసి చీ చీ అని తరిమి వీళ్ళకి సన్యాసం ఉందని శాస్త్రకారులు పండిత లోకం చెప్పి ఉన్నారు. అందులో ఏమాత్రం సందేహం కూడా లేదు. ఇక దండం విషయానికి వస్తే ఇక్కడ సన్యాసం అనేది ప్రధానమైంది. అంటే సన్యాసం తీసుకున్న వాళ్ళకి దండం అనేది తప్పకుండా ఉంటుంది, వారి చేతిలో పట్టుకొని ఉంటారు. దానికి అంగములుగా దండకమండలం, కాషాయ వస్త్రం ఇత్యాదులన్నీ వచ్చాయి. సంప్రదాయంలో ప్రధానమును అనుసరించి వచ్చే అంగముల విషయంలో దేశకాలానుగుణంగా ప్రభేదములు ఉన్నవి. కొన్ని అంగములు కొన్ని చోట్ల ఆచరించబడతాయి, కొన్ని చోట్ల ఆచరించబడవు. అంటే ఆ యొక్క సన్యాసి ఉన్న ప్రదేశాలని బట్టి కూడా ఉంటాయి. ఉదాహరణకు ఆదిశంకరాచార్యుల వారు భస్మమును ధరించి ఉన్నారు. అందుకు వారి అష్టోత్తర శతనామంలో భస్మోధూళిత విగ్రహాయ నమః అని ఉంటుంది. అంటే వారి అష్టోత్తర సహస్రనామం మనం చేసుకుంటున్నప్పుడు దాంట్లో ఈ యొక్క నామం ఒకటి ఉంటుంది, భస్మోధూళిత విగ్రహాయ నమః. అలాగే దానికి అనుగుణంగానే దక్షిణ భారతంలో శృంగేరి పీఠాధిపతులు మరియు ఇతర మఠాధిపతులు కూడా సన్యాసులు కేవలం భస్మమును మాత్రమే ధరిస్తుంటారు. అంటే జగద్గురువులు కూడా చూస్తే మీకు ఒంటి మీద పుండరీకాలతో కనిపిస్తుంటారు. అంటే ఆదిశంకరాచార్యుల వారు మన ఈశ్వరుడికి ఎలా భస్మం ఉంటుందో అలాగే స్వామివారు కూడా భస్మాలు